శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, చతుర్థ స్కందము. సతీదేవి దక్షయజ్ఞము. ఈ ఘోర సంఘటనను చూసిన ప్రమథగణాలు ఆయుధాలతో దక్షుని హతమార్చాలని విజృంభించాయి. ఇది చూసి అధ్వర్యువైన భృగు మహర్షి ఋషభులనబడే యజ్ఞరక్షకుల్ని సోమలోకం నుండి వేల సంఖ్యలో హోమగుండం నుండి రప్పించాడు. వారు యజ్ఞనాశకులైన ప్రమదగణాల్ని తరిమివేశారు. దాక్షాయణి అవమానింపబడి తనువు చాలించడం, ఋభువులు ప్రమథగణాలను తరిమివేయటం మొదలైన విషయాలను నారదుని వల్ల నాగభూషణుడు విన్నాడు. మహారౌద్రావేశముతో తన జడనొక దానిని తీసి భూమిపై విసిరికొట్టగా భయంకరాకారంతో నల్లని దేహముతో ఆకాశాన్ని అంటినంత విగ్రహంతో అనేక ఆయుధాలను ధరించిన 1000 హస్తాలతో 3 కన్నులతో ప్రళయకాల రుద్రుని వలె వీరభద్రుడు ప్రత్యక్షమయ్యి ఏమి ఆజ్ఞ అని అడిగాడు. దక్షయజ్ఞాన్ని దక్షుణ్ణి అంతం చేసి రమ్మని శివుడు ఆజ్ఞాపించాడు. వీరభద్రుడు ప్రచండ తేజముతో మృత్యువునకు మృత్యువు వలె భయాన్ని కలిగిస్తూ ఆయుధాలను జళిపిస్తూ ప్రమథగణాలు వెంటరాగా యజ్ఞస్థల వైపు వెళ్ళాడు. వాళ్ల పాదాల తాకిడికి రేగిన దుమ్ము కారు మేఘాలలాగా ఆకాశమంతా నిండిపోయి చీకటి ఆవరించింది. యజ్ఞస్థలిలోని వారంతా ఈ అకాల మేఘాలేమిటి అనుకుని ఆశ్చర్యపోయి ఏదో ఉత్పాతం సంభవించనున్నదని భయపడ్డారు. ఇదంతా దక్షుడు చేసిన ఘాయిత్యానికి రుద్రుడు విధించనున్న శిక్ష అని కొందరు బుద్ధిమంతులు ఊహించారు. ఇంతలో ప్రమథగణాలు భయంకరంగా వచ్చి విరుచుకుపడ్డాయి. చేతికి దొరికిన వాటిని అన్నింటినీ ధ్వంసం చేశారు. అగ్నులను ఆర్పివేశారు. పాత్రలను ముక్కలు చేశారు. అందరూ చెల్లాచెదురై పారిపోయారు. వీరభద్రుడు భృగువు యొక్క గడ్డము మీసము పెరికివేశాడు. భగుని కన్నులను ఊడబెరికాడు. పూషుని పళ్ళు ఊడగొట్టాడు. దక్షుని శిరస్సు ఖండించాడు. దానిని యజ్ఞకుండంలో పడవేశాడు. అలనాడు సత్రయాగములో వీరంతా శివుని అవమానపరిచిన వారే అని ఇప్పుడు ప్రతీకారం చేశాడు. తమ్ము ఎదిరించిన దేవతలను ఇతరులను రుద్రసేనలు చితక్కొట్టగా చాలామంది యొక్క అంగాలు భంగమైనవి. సర్వనాశనం చేసి వీరభద్రుడు సేనలతో వెళ్ళిపోయాడు. దేవతలంతా పోయి బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. యజ్ఞాన్ని ఎలాగైనా పూర్తి చేయించే ఉపాయం చెప్పమన్నారు. ఈ విధంగా జరగనున్నదని ముందే తెలిసి ఉన్న బ్రహ్మ విష్ణువులు యజ్ఞానికి రాలేదు. బ్రహ్మదేవుడు దేవతలను మందలించాడు. ఇలాగ జరగడానికి దక్షునితో పాటు తమది కూడా తప్పిదం ఉందన్నాడు. దక్షుడు చేస్తున్న తప్పును సరిదిద్దకుండా ఊరుకుని యజ్ఞంలో పాల్గొనడం దేవతల తప్పు అన్నాడు. దేవాధిదేవుడైన ఆ మహాదేవునకు కోపం వస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ముల్లోకాలు నశిస్తాయి. దక్షుడు చేసిన ఘోరమైన అవమానంతో పాటు ఇప్పుడు పరమశివునికి పత్ని వియోగం కూడా కలిగింది. యజ్ఞాన్ని సక్రమంగా పూర్తి చేయాలనే కోరిక మీకు ఉన్నట్లయితే ఆయనను నిర్మల భక్తితో హృదయపూర్వకంగా ఆశ్రయించండి, శరణు వేడండి. ఆ దయామయుడు ప్రసన్నుడైతే మీ కోరిక తీరుతుంది. ఆయన అనుగ్రహం పొందటానికి ఒకే మార్గమున్నది. ఆయన భక్తపరాధీనుడు, శరణార్థులను రక్షించేవాడు. మనమందరము పోయి ప్రార్థిస్తే ఆయన తప్పకుండా కరుణిస్తాడు అని చెప్పి బ్రహ్మదేవుడు ఇతర దేవతలను, పితృదేవతలను, ప్రజాపతులను, ఇతరులను తీసుకుని శివుడి దగ్గరికి బయలుదేరాడు. సుందర రమణీయ దృశ్యాలకు నిలయమైన కైలాసగిరిని చేరి సౌగంధిక వన సమీపాన ఉన్న ఆ ఒక మర్రి చెట్టు కింద ధ్యానమగ్నుడై సమాధినిష్టలోనున్న మహేశ్వరుని చూశారు. అప్పుడే ధ్యానము చాలించిన శివుడు నారదునితో ప్రయోక్తులాడుతూ ఉన్న సమయంలో బ్రహ్మాది దేవతలు వచ్చారు. శంకరుడు విధాతకు నమస్కరించి కుశలం అడిగాడు. బ్రహ్మ ఈ విధంగా శివుని స్తుతించాడు. ఓ మహేశ్వర, నీవు సృష్టి స్థితి లయాత్మకమైన శివశక్తి స్వరూపుడవు, పరబ్రహ్మవు, విశ్వనాథుడవు. పురుషార్థ సాధనకై శాస్త్రాలను యజ్ఞాలను నీవే ఏర్పరిచావు.
వాటి యొక్క ఫలప్రదాతవు కూడా నీవే. మంగళకర కర్మలను చేసేవారికి స్వర్గమోక్షాది శుభాలను కలుగజేస్తావు. అమంగళకర వర్తనులను తగు రీతిని శిక్షించువాడవు కూడా నీవే. జ్ఞానహీనులైన కొందరు నీ మహత్వాన్ని గుర్తించలేక నీ ఎడల చాలా అపచారం చేశారు. పరమశివ, నీవు మాయకు అతీతుడవు. మాయలో మునిగి మాయచే మతి చెడిన వారు చేసిన అపరాధాలను క్షమించగల దొడ్డబుద్ధి కలవాడవు. యజ్ఞము వలన లోక కళ్యాణం జరుగుతుంది. అది దక్షుని మరణంతో ఆగిపోయింది. దానిని పునరుద్ధరించవలసిన అవసరము ఉన్నది. నీవు లేని యజ్ఞము సమాప్తము కాదు. నీవు అనుగ్రహించి యజ్ఞాన్ని సక్రమంగా సమాప్తమయ్యేటట్లు చెయ్యాలి. దీనికి యజమాని అయిన దక్షుడు బ్రతకాలి. మా అందరి ప్రార్థన మన్నించి దక్షుని బ్రతికించి భగునకు కన్నులిచ్చి, పూషునకు దంతాలిచ్చి, భృగువునకు గడ్డాలు మీసాలు ఇచ్చి, అవయవాలు పోగొట్టుకున్న దేవతలకు ఋత్విక్కులకు స్వస్థత చేకూర్చి, మిగిలిన యజ్ఞకార్యం పూర్తి కానిచ్చి, ఈ యాగాన్ని నీ భాగంగా స్వీకరించవలసినదిగా అనుగ్రహించు అని చెప్పిన బ్రహ్మవాక్కులకు పరమశివుడు ప్రసన్నుడై ఇలా అన్నాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.